ఢిల్లీలో పడిగాపులు కాసి రాత్రింబవళ్ళు వెయిట్ చేసి బీజేపీతో పొత్తు పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారికి ప్రజాక్షేత్రంలో ఎంతవరకు కలిసి వచ్చింది అన్నది జూన్ 4 ఫలితాలు తెలియాలి. కానీ ఎలక్షన్ మేనేజ్మెంట్లోనూ ఎలక్షన్ కమిషన్ నుండి పూర్తిగా సహాయ సహకారాలు అయితే అందుతూనే ఉన్నాయి. వాలంటరీ వ్యవస్థ ఇంటింటికి వెళ్ళి పింఛన్ అందించే కార్యక్రమానికి బ్రేక్ వేయించిన దగ్గర నుంచి మొదలు పెడితే చివరికి సంక్షేమ పథకాలు ఇవ్వచ్చు అని హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా ఆ తీర్పును కూడా తొంగలో తొక్కి వాళ్ళకి డబ్బులు అందనీయకుండా చేసినటువంటి అవి చూసాం. వాళ్ళు కోరుకున్న ఆఫీసర్లను మార్పు చేసి కోరుకున్న వాళ్ళని ఆ ప్లేసులో తీసుకురామని చెప్పి అడిగితే అది చూసాం. ఆ అధికారులను ఎస్పీ లాంటి వాళ్ళని అడ్డు పెట్టుకొని వైసీపీ వాళ్ళ మీద ఏ స్థాయిలో దాడులకు తెగబడ్డారో అది చూసాం. అడుగడుగున మొత్తం మీద వ్యవస్థల నుంచి అయితే ఫుల్ సహకారం అందుతుంది. మధ్యలో లోకేష్కి జెడ్ సెక్యూరిటీ ఇచ్చారు. చంద్రబాబుకు మధ్యలోనే మళ్ళీ కేంద్రం అనేది సెక్యూరిటీ అనేది పెంచింది. ఇవి ఏ ఫెసిలిటీస్ కావాలంటే అవి కల్పిస్తూ ఉన్నారు. ప్రతి నిర్ణయానికి ఓకే చెబుతూ ఉన్నారు. బిల్లుల చెల్లింపులకు సంబంధించి గవర్నర్కి లేఖ రాస్తే చంద్రబాబు గవర్నర్ కూడా అధికారులను ఆ వివరాలు ఏవో అడిగినట్లుగా అయితే సమాచారం. అండ్ మరో నిర్ణయం కూడా చంద్రబాబుకు అనుకూలంగా ఎలక్షన్ కమిషన్ తీసుకుంది. వాస్తవానికి ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేయాలని చెప్పి జగన్ సర్కార్ అనుకుంటూ ఉంది. ఆ పాటికి ఎన్నికల కోడ్ వచ్చింది. ఎన్నికల కమిషన్ ఏం చేసింది? ఎన్నికల కోడ్ ఉంది, ఇప్పుడు వద్దు, పోలింగ్ ముందు పోలింగ్ అయిపోయిన తర్వాత చేసుకోండి అన్నారు. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ సరే అని చెప్పి పోలింగ్ అయిపోయింది. ఈ ఆఫీస్ అప్గ్రేడ్ చేసుకుందామని చెబితే చంద్రబాబు మళ్ళీ ఈ ముఖేష్ కుమార్కి లేఖ రాశారు, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారికి. వాళ్ళు ఇప్పుడు పోలింగ్ అయిపోయింది, కొత్త ప్రభుత్వం రావాల్సి ఉంది. ఇప్పుడు ఈ ఆఫీస్ అప్గ్రేడ్ అంటే నాకెందుకు అనుమానంగా ఉంది. ఏం అనుమానాలో చెప్పలేదు, ఎందుకు అనుమానాలో చెప్పలేదు, నాకెందుకు అనుమానంగా ఉంది. కాబట్టి ఈ ఆఫీస్ అప్గ్రేడ్ ఆపేయమని చెప్పండి అని లేఖ రాశారు. సో ఎన్నికల ప్రధాన అధికారి సంబంధిత అధికారులను పిలిపించుకొని పాత వర్షన్తోనే మీరు చేసుకోండి, ఈ ఆఫీస్ అప్గ్రేడ్ అనేది చెయ్యకండి అని ఆదేశాలు జారీ చేశారు. పిలిచి మరీ చెప్పారు. సో ఫలితాలు వచ్చిన తర్వాత కొత్తగా ఏర్పడే ప్రభుత్వం చూసుకుంటుంది. మీరైతే ఈ ఆఫీస్ అప్గ్రేడ్ అనేది ఆపేయండి. నాకు ప్రతిపక్ష నాయకుడి నుంచి ఫిర్యాదులు వస్తూ ఉన్నాయి, విపక్షాలు కంప్లైంట్ చేస్తూ ఉన్నాయి, కాబట్టి ఆపేయండి అని చెప్పి ఆయన అడిగారట. సరే అని చెప్పి ఆపేశారు. మళ్ళీ ఫలితాలు వచ్చిన తర్వాత అప్పుడు ఇంకా దీన్ని మళ్ళీ చూసుకోవాలి.